ఏంటి మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారి పనితీరు గురించి నెంబర్ వన్ అన్న పల్లి అన్ని నెంబర్ వన్ చదువుతాను. ఎక్కడ అడవుల్లో కూడా రోడ్లు వేస్తున్నాడు. ఓకే. కనీసం ఊర్లో కూడా ఒక రోడ్డు వేయలేదు. మీరేమో నెంబర్ వన్ అంటున్నారు, ఆయనేమో ప్రజలను గాలి వదిలేసి సినిమాలు చేసుకుంటూ తిరుగుతున్నారు అన్నారు. అలాగే ఆ వెంకటరెడ్డి ఉన్నాడు, చంద్రబాబు నాయుడు కనపడట్లేదు, చంద్రబాబు నాయుడుకి అన్నం పెట్టట్లేదు, లోకేష్ కనపడట్లేదు అని ఆడంత కుడియాగాడు ఇంతవరకు ఎక్కడ చూడాల వైసీపీలో. ఓకే. ఆడు పెద్ద ఎదవాడు. ఫాలో అవుతున్నారు అయితే ఆ వెంకటరెడ్డి అన్నాడు పెద్ద ఎదవా. అధికారం లేదు ఆయన వైసీపీలో. ఆడు జగన్ బాగా ఎక్కించి వదిలేశాడు. ఓకే. ఆడు ఎదవా వెంకటరెడ్డి అన్నాడు ఎదవా. ఆయనే కావచ్చు, ఆడు ఒకరికిద్దరికి పుట్టినాడు కాదు. ఆడు రాంబాబు గారు కాకపోతే చంద్రబాబు నాయుడుకి అన్నం పెట్టట్లేదు అంట. రోజా గారు ఆడు కావచ్చు. ఎంత బేవరస్ లంచాడు కాకపోతే ఆ మాట అంటాడు. చంద్రబాబు నాయుడుకి భోజనం పెట్టట్లేదు అంట ఇంట్లో. విన్నా నేను విన్నా. మాట్లాడే వాళ్ళకి ఏం ఆడు ఒక్కడ పుట్టేవాడు కాదు. ఆయనే కదా బాబే ఇట్లా వాళ్ళంటే ఎదవాళ్ళు తిట్టే వాళ్ళకి తిట్టేవాళ్ళు అంతా ఎదవలే. కానీ ఆ వెంకటరెడ్డి అన్నాడు ఒకడికి మాత్రం పుట్ల, ఒకడికి మాత్రం పుట్టేవాడు కాదు. ఆడు సరే పవన్ గారి పనితీరు మనం మాట్లాడాలి. నెంబర్ వన్ చెప్పాడు, చెప్పినట్టు చేస్తున్నాడు. డిప్యూటీ సీఎం అసలు ఆ డిప్యూటీ సీఎం అంటే ఇంతవరకు ఆ పేరే ఆలకించలేదు. ఓకే. ఏదో పదవులు అయితే ఉండొచ్చు కానీ ఆయన వచ్చిన తర్వాత దానికి ఒక విలువ వచ్చింది. తిట్టే వాళ్ళకి ఏం చెప్తారంటున్నా? తిట్టేవాళ్ళు వాళ్ళకి పేటీఎం బ్యాచ్ వాళ్ళ గురించి మనం ఏమన్నా వేస్ట్.